నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. మోనిక, మనం చూసుకుంటే కనుక 20 గంటల తర్వాత రెస్క్యూ టీం మొత్తం తొలిగా కూడా శ్రమించి 9 విభాగాలకు చెందినటువంటి 50 అధికారులందరూ కూడా శ్రమించి మొత్తం తొలిగా కూడా దాంట్లో ఆ యొక్క నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి మృతదేహాల వెలికితీత అయితే మొత్తం ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఇప్పటికే 4 మృతదేహాలని బయటకు తీశారు. ఇంకొక మృతదేహం కొరకు అయితే మొత్తం త్వరగా కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకొక మృతదేహం లభించాలి. మొత్తం 5 మంది ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వచ్చింది. దాని కొరకే రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ యొక్క ఏదైతే పొగలు దట్టంగా అలుముతున్నటువంటి పొగలు వస్తూనే ఉన్నాయి. ఆ యొక్క సెల్లార్ లోపల ఆ వాటర్ మొత్తం తొలిగా కూడా ఇంకా చేస్తున్నారు. ఇప్పటికే ఆ యొక్క సెల్లార్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సెల్లార్ లో వెళ్ళిన తర్వాత ఆ మృతదేహాల వెలికితీత కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 4 మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చివరిగా ఇంకొక మృతదేహం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని కూడా వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక 5 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. 5 మందికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా రోదనలు నిన్నంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందులు కూడా నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న కనుక నిన్న 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఏదైతే హుటాహుటిన వచ్చారు. మొదట ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పే ప్రయత్నం చేసినా కూడా మంటలు అదుపులోకి రాకపోవడం చేత ఇంక మరి 5 ఫైర్ ఇంజన్లతో మొత్తంగా 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ దశగా మొత్తం తోలుగా కూడా అయితే కలెక్టర్ కూడా ఆ యొక్క పర్యవేక్షించారు. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అంటే కలెక్టర్ పర్యవేక్షించారు. అదేవిధంగా సిటీ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ కూడా దాని పర్యవేక్షణ కొనసాగించారు. ఇప్పటికే మొత్తంగా చూసుకునే కనుక 20 గంటలకు పైన ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 4 మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు మొత్తం తొలిగా కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ వేడికి మొత్తం తొలిగా కూడా ఏదైతే ఆ తెల్లార్లకు వెళ్ళినటువంటి 2 చిన్నారులు తెల్లార్లో ఉన్న క్రమం లోపల వారిని రక్షించే ప్రయత్నం చేయడానికి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ తో పాటు వాళ్ళ కుటుంబీకులు కూడా ఇంకా 2 వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అదే దాంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి దేవి అనే ఒక మహిళగా కూడా అయితే మొదటగా ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక బాబు అయితే మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఒక యువకుడి మృతదేహాన్ని మొత్తం టోటల్ గా 4 మృతదేహాలను ఇప్పటికైతే వెలికి తీశారు. ఇంకొక
అయితే ఒక పర్సన్ కొరకు అయితే వెతుకుతున్నారు. మొత్తంగా 5 మంది ఉన్నారంటూ చెప్పడం జరుగుతుంది. 5 మంది కొరకు రెస్క్యూ టీమ్ అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తుంది. దీనికి ఆక్సిజన్ సిలిండర్ తోని లోపలికి వెళ్ళడం జరిగింది. సెల్లార్ ఏదైతే ఉందో ఆ 2 సెల్లార్లో మొదటి సెల్లార్లో మొత్తం త్వరగా కూడా ఆ యొక్క ఫర్నిచర్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడం జరిగింది. ఆ యొక్క డంప్ చేసి అక్కడే మొత్తంగా కూడా అక్కడే ఆ యొక్క సోఫాలు కానీ బెడ్స్ కానీ తయారు చేస్తూ ఉన్న క్రమంలో కూడా ఈ యొక్క ఫైర్ అయితే మొత్తం త్వరగా కూడా జరిగిందని తెలుస్తుంది. అక్కడ సెల్లార్లకు వెళ్ళరాని కూడా ప్లేస్ లేకుండా ఉన్న కారణంగానే ఆ యొక్క ప్రమాదం అధికంగా కొనసాగిందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే తెల్లారిని మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడికెక్కడ యొక్క హిటాచీల సాయంతో తెల్లార్లని అయితే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల గుండా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన క్రమం లోపలికి వెళ్ళినటువంటి 5 మందిలో 4 మృతదేహాలను భరించారు. ఇంకొక పర్సన్ కొరకు ఏమైంది, క్షేమంగా ఉన్నారా, ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిన తర్వాత ఆ యొక్క మంటల్ని మొత్తం అదుపులోకి తెచ్చారు. కానీ ఇంకా ఆ యొక్క దట్టంగా పొగలైతే అలుముకున్నాయి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా అంతరాయం ఏర్పడుతుంది అని కూడా చెప్తున్నారు. మొదటి ఆ యొక్క సెల్లార్ లో ఉండేటటువంటి ఆ సామాగ్రిని కూడా మొత్తం వాటర్ తోని అయితే మంటలను అదుపులోకి తెచ్చేసి ఆ సామాగ్రిని మొత్తం తొలగించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాసేపట్లో ఆ యొక్క జేఎన్టీయూ టీం కూడా, ఇంజనీరింగ్ టీం కూడా చేరుకోబోతుంది. ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలిస్తారు. పరిశీలించే ఒక నివేదికను కూడా ఇస్తారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే 20 గంటల తర్వాత ఆ యొక్క మంటలు అదుపులోకి వచ్చిన దట్టమైన పొగలు అలుపుకోవడం చేత అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 4 మొత్తం ఈ పొగ దట్టమైన పొగలకు అయితే ఊపిరాడకనే మృతి చెందారంటూ కూడా ప్రాథమికంగా చేశారు. ఈ యొక్క మృతదేహాలను మొత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో DNA పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందని, గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా కూడా ఆ మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకొక పర్సన్ కొరకు అయితే చూస్తున్నారు. మొత్తంగా 5 మంది ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. మరి కాసేపట్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం త్వరగా కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇంకా ఆ మంటలు అదుపులోకి రావకపోవడం మనం చూస్తున్నాం. విజువల్ లో కూడా ఇంకా భారీ ఎత్తున ఇటాచీలు తీసుకొని రావడం జరిగింది. ఇటాచీల సాయంతో ఆ యొక్క సెల్లార్ కు రంధ్రం కొట్టేసి సెల్లార్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాక సెల్లార్ లోపలికి వెళ్ళి ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లతోని 5 బృందాలు ఆ యొక్క లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చేస్తున్నాం. 5 మంది ఆ లోపలికి వెళ్ళేసి యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ యొక్క పొగలు చూసుకోవచ్చు. నిన్న ఆ 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి ఇంకా అదుపులోకి వస్తూనే ఉంది. అయితే మంటలు అదుపులోకి వచ్చినా ఈ యొక్క పొగ మాత్రం ఇంకా లోపల ఉన్నటువంటి సెల్లార్ లో ఇంకా అయితే భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. వాటిని ఆ యొక్క ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని చుట్టూ యొక్క బిల్డింగ్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క సెల్లార్లకు రంధ్రాలు చేసి లోపలికి వాటర్ ని పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించి అయితే రాజాసింగ్ కూడా మాట్లాడడం జరిగింది. యొక్క సెట్ బ్యాక్ ఏ విధంగా చేశారు, సెట్ బ్యాక్ చేయడం వల్లనే ఈ యొక్క ప్రమాదానికి కారణమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయితే శ్రమించినప్పటికీ వాళ్ళకి ఇంకా కొద్దిగా మొత్తం కూడా అధునాతనమైన టెక్నాలజీ పరంగా ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క అగ్ని ప్రమాదం చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఇది 3వ అగ్ని ప్రమాదం. అయితే మొదటిగా నాంపల్లిలోనే అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో 5 మందికి పైగా మృతి చెందినటువంటి సందర్భం చూస్తాం. అదేవిధంగా చార్మినార్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 10ల సంఖ్యలో మృతి చెందినటువంటి అగ్ని ప్రమాదం చూసాం. కాబట్టి ఈ ఘటనలని జరగకుండా కూడా ఫర్నిచర్ షాపులు వెనకల్ని దానికి ఆనుకుని అన్ని షాపులను ఈ రోజు వేయించడం జరిగింది. దాన్ని ఆనుకుని వేరే షాపులకు మంటలు వ్యాపించకుండా కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా, అక్కడ ఉన్నటువంటి నివాసాల ప్రజలను కూడా బయటికి పంపించేసి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సుమారు 20 గంటల తర్వాత ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో ఆ యొక్క దాంట్లో బిల్డింగ్ లో చిక్కుకున్నటువంటి 4 కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. 4 అయితే డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. ఇంకొక అది పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 5 బృందాలు లోపలికి వెళ్ళేసి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇది మొత్తం త్వరగా కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్ద పులి ప్రజలను వణికిస్తుంది. ఏజెన్సీ గ్రామాల్లో పశువులపై పులి వరుస దాడులు చేస్తుంది. రాయగూడెం బిల్లిమల్లిలో ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఇప్పటికీ 9 పశువులపై దాడి చేసింది. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్ద పులి ప్రజలను వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో పశువులపై పులి వరుస దాడులు చేస్తోంది. రాయగూడెం బిల్లిమెల్లిలో ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఇప్పటికీ 9 పశువులపై దాడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బుట్టాయిగూడెం మండలం మంచులవారిగూడెం క్రాస్ రోడ్ లోనే ఈ రోజున అల్లికాలువ సమీపంలో కారుకు ఎదురుగా పులి రావడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆకస్మికతగా పులి ఎదురు కావడంతో భయభ్రాంతులకు గురైన కారు యజమాని బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థానాలకు చేరుకుని పరిశీలించగా ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు కూడా పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఇదే మండలంలో రాయగూడెం గ్రామంలో ఒక ఆవుపై పులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం పెద్ద పులి బుట్టాయిగూడెం మండలం నుంచి కోయిలగూడెం మండలంలోకి ప్రవేశించినట్టు అధికారులు నిర్ధారణ చేశారు. గత నిన్నటి వరకు కూడా అంతర్వేదురుగూడెం, పందిరిమావుడిగూడెం, ఇటు బుట్టాయిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఈ రోజున దిశ మార్చుకుని కోయిలగూడెం మండలం దిప్పగాయల ప్రాంతంలో మరో ఆవుపై పులి దాడి చేయగా ఆవు ప్రాణాలతో బయటపడినట్లు కూడా ఒక సమాచారం ఉంటుంది. గత 5 రోజులుగా ఇదే పరిస్థితి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పటి వరకు మొత్తం 9 పశువులపైన కూడా దాడి చేసింది. అదేవిధంగా వాటికి అంత్యక్రియలు చేయడంతో పాటు వాటికి ఎవరైతే కోల్పోయిన యజమానులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇక్కడ అందించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు కూడా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పులి ఈ రోజున తెల్లవారుజామునికి దిశ మార్చుకుని కోయిలగూడు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రోజు సంచరిస్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి అటవీ శాఖ అధికారులు కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా పులి కథలపై కూడా నిఘా పెంచి పులిని పట్టేందుకు కూడా ప్రత్యేకమైన బోన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రాజ్ న్యూస్ కథనాలకు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎర్రమట్టి త్రవ్వకాలపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో మైనింగ్ శాఖ అధికారులు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎర్రమట్టిని తరలిస్తున్న 3 లారీలను స్వాధీనం చేసుకుని అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయింది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ తప్పుల తడకగా ఉందని అంటున్న బీజేపీ నేత పోతంక లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్.
పంచాయతీ ఎన్నికలు ముగిశాయిగా మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు అయితే మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మున్సిపల్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై సంబంధించి కూడా రిజర్వేషన్లు పూర్తిగా తప్పులు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు పొదంగల్ లక్ష్మీనారాయణ గారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై మొత్తం మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసు. చెప్పండి, మొన్న ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి హైకోర్టు మెట్లెక్కారు. అసలు కారణం ఏంటి? వాస్తవంగా ఇందూర్ నగరం యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి అవకతవకలు, ఓటర్ లిస్టులు తప్పు వచ్చినాయి. ఒక డివిజన్ కు కొందరు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ పేరు లేకుండానే ఓటర్ లిస్టు రావడం జరిగింది. దాని కొరకు కేవలం బీజేపీ పార్టీ పోరాడి చేసి ధర్నా చేసి అవి సరి చేపించడం జరిగింది. అవి అంతటితోటి సరి అయిపోయినాయి అనేసరికి రిజర్వేషన్ల విషయంలో కలెక్టర్ గారు పిలవడం జరిగింది ఆల్ పార్టీస్కు. దాంట్లో బీజేపీ పార్టీ నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుల వారు నేను వెళ్ళడం జరిగితే అక్కడ ప్రొసీజర్ చెప్పకుండా ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లో అవి రిజర్వేషన్ చేసినామంటే అవి చూసుకోండి అని అనడం. మేము ప్రశ్నించినాం అప్పుడే, ఇవి ఎంతవరకు సమంజసమండి? ఇప్పుడు మాకు ఏ ప్రొసీజర్ మీరు అడాప్ట్ చేసారు, ఆ ప్రొసీజర్ మాకు చెప్పండి. అక్కడ చూపించేసారు 5 ఎస్సీలు, 1 ఎస్టీ, 24 బీసీలకు, 30 ఓసీ అని. తర్వాత మా దగ్గర ఓన్లీ మహిళలది రిజర్వేషన్ డ్రా తీసిండ్రు అంతే, తప్పితే దాని ప్రక్రియ అని చెప్పలేరు. చెప్పకుండా మేము ప్రశ్నిస్తే మాకేం తెలియదండి, ఇవి స్టేట్ నుంచి వచ్చినాయి కాబట్టి మేము చూపిస్తున్నాం. మరి మాకు ఎవరు జవాబు చెప్పాలి మాకు తెలియదు. ఏదన్నా మీకు డౌట్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇస్తే మేము స్టేట్కి పంపుతాం, స్టేట్ వాళ్ళు దానికి వివరణ ఇస్తారు. రిలీఫ్ ఒకటి వచ్చింది, ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్లో 3 days లోపల మీరు మళ్ళీసారి వెరిఫై చేసి కరెక్ట్ రిపోర్టు పంపండి అని కోర్టు వారిని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దాని ప్రకారం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. మరి అదేవిధంగా రిజర్వేషన్లను వెరిఫై చేసి పంపించినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఎస్సీ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తొందర పడద్దు అనేది నా ఉద్దేశం. నేను అడిగేది ఏంటంటే ఏదైతే మనకు రిజర్వేషన్ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇస్తున్నారో అట్టి రిజర్వేషన్ మన జనాభా ఎక్కడుంటుందో, మన సామాజిక మన కులస్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ రిజర్వేషన్ ఇస్తే ఆ ఫలాలు వాళ్ళకి అందుతాయి. నువ్వు కులం లేని జాగాలో రిజర్వేషన్ ఇచ్చి ఇతర కులాలకు ఇబ్బంది పడుతూ మన కులాలకు మనకు ఏదైతే రిజర్వేషన్ పొందుతున్నామో మనకు కూడా ఇబ్బంది పడే కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు మేము కలెక్టర్ వాళ్ళని కూడా ప్రశ్నించినాం. ఇప్పుడు 60 డివిజన్లు ఉన్నాయి. ఏదైతే ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇవ్వాలా, దాని ప్రకారం 9 రావాలా. మీరు 5 ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఇంకా 4 విషయం ఏంది అది కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా మీరు కొన్ని డివిజన్లు చెప్పారు. ఆ డివిజన్లో ఎవరు చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ ఓటర్లు ఉన్నారు, అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు 39వ డివిజన్, 40వ డివిజన్, 44వ డివిజన్, ఈ డివిజన్లలో మైనార్టీ అది ఎస్సీ సోదరులు లేరు. అదే వేరే డివిజన్ల విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఎస్సీ సోదరులు ఉన్నారు. మరి మళ్ళీ ఒకసారి పరిశీలించండి, ఒకసారి సర్వే చేపియండి. ఒకవేళ ఇంట్లో ఎక్కువ ఉంటే ఇంట్లోని ఇచ్చేది, ఇంట్లో ఎక్కువ లేకుంటే ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ ఇవ్వండి మా యొక్క ఆలోచన, మా యొక్క డిమాండ్. అంటే ప్రధానంగా మీరు అక్కడ అధికారులకు కలిశారు కదా, అధికారులు ఏమన్నారు? అసలు ఇక్కడ పూర్తిగా తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు కదా, అధికారులు రిప్రజెంట్ ఇచ్చారంటున్నారు, ఏమన్నారు అసలు? అధికారులు నిర్లక్ష్యం, మాకేం తెలియదు, మాకేం అడగొద్దు, స్టేట్ నుంచి ఏదైతే వచ్చినామో అది మేము కూడా ప్రవేశపెడుతున్నాం, మీరు అవి టిక్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఏదన్నా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి కమిషనర్కు, అంతే. ఓన్లీ మహిళలై మాత్రం రిజర్వేషన్ మా దగ్గర డ్రా తీశారు మా ముందర. అంటే గతంలో కూడా రిజనల్ ప్రక్రియ మొత్తం ఇక్కడ నిజామాబాద్లో జరగాలి ఇక్కడ, కానీ అది అక్కడికి వచ్చాయి అంటున్నారు కదా. మీరు హైకోర్టు మెట్లెక్కారు, హైకోర్టు ఏమన్నది? అసలు ఏమని చెప్పింది? రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ కొరకు ఆల్ పార్టీస్ ను మీరు పిలవడం జరిగేది. మా సమక్షంలో రిజర్వేషన్ చేయాల. గతంలో 5 రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ సోదరులకు. ఆ 5 పోగా మిగతా 5 క్రమ సంఖ్యలో ఎంత జనాభా ఉన్నదో జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి. అదేవిధంగా బీసీలకు గతంలో ఏవి ఇచ్చారు, ఆ తర్వాత ఏవి ఉన్నాయి అవి జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి. మరి అట్లా తీసుకోలేరు. స్టేట్ నుంచి వచ్చింది మాకు చూపించారు, టిక్ చేసుకోమన్నారు. అది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ కాదనేది మా వాదన. అంటే హైకోర్టు ఏదైతే ఉన్నదో
మరి ఆ యొక్క రిజర్వేషన్ మీద మళ్ళొకసారి ప్రక్షాళన చేసి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని హైకోర్టు అడగడం జరిగింది. అతనే ఒకటే చెప్తున్నారు, మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా తాము అధికారులు చెప్పినప్పటికీ కూడా అక్కడ పట్టించుకోలేని చెప్పి కేవలం అక్కడ పై నుండి వచ్చింది తాము ఇక్కడ చెప్తున్నామని చెప్పి మొత్తం అక్కడే కదా అక్కడ ఉన్నదే తాము ఇక్కడ డిస్ప్లేలో చూపించామని చెప్పి చెప్తున్నారు. దీనిపై కూడా హైకోర్టు కూడా తాము వెళ్ళామని చెప్పి అక్కడ నుండి కూడా ప్రభుత్వానికి కూడా పూర్తిగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా అక్కడ హైకోర్టు చెప్పిందని చెప్పి కూడా బీజేపీ నాయకుడు పోతంగల్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు. అలాగే అధికారంలోకి వస్తే మోటార్ కార్మికులందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తారని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన తమకు ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటున్న ఆటో డ్రైవర్లతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచో కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితి అత్యంత విషమంగా తయారవుతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా వీరు నష్టపోగా అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఎన్నికల్లో ప్రభుత్వం ఆటో వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంతో వీరందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏదైతే ప్రభుత్వం గతంలో ఏదైతే ఎన్నికల్లో హామీలలో ఆటోల డ్రైవర్లకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చినట్లుగా కూడా చూడొచ్చు, దానిపై ఏ విధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల్లో ఆటో డ్రైవర్లు ఎవరో మాకు సాయం చేయమని ఈ ప్రభుత్వాన్ని అడగలే. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసింది, మాకు న్యాయం చేస్తారని ఆశతో ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా అనేక మంది ఆటో డ్రైవర్లు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వర్కర్స్ ఆటో డ్రైవర్లది. మేము ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిండు, మేము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఇంతవరకు కూడా అమలు చేయలేదు. దాంట్లో అమలు చేయకపోగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు అనేక విధాలుగా నష్టపరిచిన చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎట్లా? ఎందుకంటే ఇవాళ మా మహిళలు కూడా ఆటో ఎక్కుతా ఉన్నారు, బస్సులు. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అయ్యా, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మీరు ప్రవేశపెట్టారు, ఈ పథకం ద్వారా అనేక మంది ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. ఏ మహిళా సోదరి కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు. గంటన్నర కూడా వెయిట్ చేసి ఆర్టీసీ బస్సు కోసం చూస్తూ ఉన్నారు. దానివల్ల మా ఆటో డ్రైవర్లు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఫైనాన్స్ కట్టుకోలేక, పిల్లలను చదివించుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అనేక మంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు మీ ప్రభుత్వం దృష్టిలో అనేక ఉన్నాయి. మేము అందుకే అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆటో వర్కర్స్ ఏఐటి స్టేట్ అధ్యక్షుడిగా ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల మనోభావాలు తెలుసుకొని ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి ఆటో కార్మికులకి మీరు సంవత్సరానికి అన్నారు, మేము నష్టపోతూ ఉన్నాం, నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సమస్యలను ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమన్నాం, ఆటో డ్రైవర్లకు కాలనీలు ఇవ్వన్నాం. మీరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఇంధనం బిల్లు మంజూరు చేస్తున్నారో వాళ్ళకి మీరే చెప్పారు, ఫస్ట్ ప్లేస్లో స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు, రెండో ప్లేస్లో స్థలం ప్లస్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వెంటనే నిరుపేదలైన ఆటో డ్రైవర్లను గుర్తించి జిల్లాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామాల వైజ్గా కూడా నిరుపేద ఆటో డ్రైవర్లకు గుర్తించి వారికి మీరు ఇంధనం బిల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటో లబ్ధి పొందే అవకాశం ఉండేది. అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి దళిత బంధు అని పెట్టి లబ్ధి పొంది దళిత బంధులో అనేక మంది కూడా నష్టపోయారు. మళ్ళీ తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ పాలకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ తక్షణమే ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్, బీసీ వాళ్ళకి బీసీ కార్పొరేషన్, మైనారిటీ వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఫైనాన్షియల్ బ్యాంకుల ద్వారా షరతులు లేకుండా ఆటోలు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మా ఆటో డ్రైవర్లు అనేక మంది నష్టపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పస్తులు ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా. వారికి మీరు అన్నది సంవత్సరానికి 12,000 కాదు, నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ఈ పత్రిక ద్వారా ఆటో డ్రైవర్ల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఏదైతే ప్రభుత్వం పరంగా చూసుకుంటే ఆటోలకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ఫైన్లు ఉన్నాయో వాటిని కూడా 50% తగ్గించి కట్టిస్తాం, ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కూడా ఎన్నికల హామీలో ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అది ఏ విధంగా అమలు? అది మాటల వరకే పరిమితం అవుతుంది, జీవోల ద్వారా పరిష్కారం చేసే పరిస్థితి లేదు. ఇవాళ పోలీసులకి ఆటో డ్రైవర్లకు శత్రుత్వం లేదు. వారు కాకి యూనిఫామ్ వేసుకున్నాం, మా వాళ్ళు మేము కూడా కాకి యూనిఫామ్ వేసుకొని వారు ప్రజలకు సోషల్ సర్వీస్ చేస్తున్నారు, మేము ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నాం. మేము అందుకే అడుగుతా ఉన్నాం, ఆటో డ్రైవర్ల పట్ల సానుకూలంగా పార్కింగ్ ప్లేస్లో కానీ అసలు ఈ సేవ చలానాలు అనేది పూర్తిగా రద్దు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక సాధారణ ఆటో డ్రైవర్ పరిస్థితి కుటుంబం ఏ విధంగా ఉంది? మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయాము. మా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు నానా బాధలతో ఉన్నారు. ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఫైనాన్స్ వెళ్ళలేక ఇంట్లో పిల్లలను చదివించలేక ఇంట్లో తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సన్న బియ్యం పోస్తున్నారు, సన్న బియ్యం ఎవరు తింటున్నారు? కనీసం ఆటోల కిరాయిలు లేక మహాలక్ష్మి పథకం ద్వారా నానా బాధలు పడుతున్నాం. తక్షణమే 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్న ఆటో డ్రైవర్ల పక్షాన ప్రతి ఒక్కరూ పోరాటం చేసి 12,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు తక్షణం వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా ఏది కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి నెరవేర్చలేదంటూ మహాలక్ష్మి పథకం వారి పొట్ట కొట్టిందంటూ, అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం వారు గద్దెనెక్కాక వాళ్ళని మర్చిపోయామంటూ కూడా వీరు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇంట్లో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వీరిపై దయ చూపాలంటూ కూడా ఆటో డ్రైవర్లు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. KV Bulletin updates.